31 కోట్లతో పనులు వర్చువల్గా ప్రారంభించిన మోదీ. ఇక హామీలపై చర్చిద్దామని ఇప్పటికే రాహుల్ గాంధీని అడగడం సంబంధించి మాట్లాడుకున్న తర్వాత ఈరోజు 2 పథకాలకు సంబంధించి గృహజ్యోతి, మహాలక్ష్మికి శ్రీకారం నేడారు. 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తు, 500కి గ్యాస్ సిలిండర్ అమలు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెవుల్లో ప్రారంభించి భారీ సభకు ఏర్పాట్లు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవడంతో వేదిక మార్పు. పథకాల ప్రారంభం సచివాలయంలోనే. షెడ్యూల్ ప్రకారం భారీ బహిరంగ సభ వర్చువల్గా ప్రసంగించిన ప్రియాంక. సో అక్కడ సభ ఏర్పాట్లకు ప్రారంభం లేదు, కానీ పథకాలు మాత్రం ఇక్కడ సెక్రటరియట్లోనే అమలు చేయబోతున్నారట, ఇనాగ్రేట్ చేయబోతుంది. ఎందుకంటే అక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా అమల్లో ఉన్నది కాబట్టి. తర్వాత జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ 11,062 పోస్టులతో మెగా డిఎస్సి. ఆర్థిక శాఖ ఆమోదం. 1-2 రోజుల నోటిఫికేషన్. గ్రౌండ్ వాటర్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల ఫలితాలు విడుదల. ఇక నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా తేదీ ఖరారైంది. జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు సోమవారం ప్రకటించారు. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ కూడా ప్రారంభమైంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు దరఖాస్తులు. ఇక వచ్చే నెల 14 వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. 2022 అక్టోబర్ 16 నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్ కారణంగా రద్దవగా గత ఏడాదిలో జూన్ 2వసారి నిర్వహించిన పేపర్ కూడా రద్దయింది. ఇక ఇది 3వసారి గ్రూప్ 1. తర్వాత 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ అట. ఇక ఉద్యోగాల పంట శురువైందని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే పెద్ద సంఖ్యలో డిఎస్సీ నోటిఫికేషన్ కావచ్చు, తిరిగి గ్రూప్ 1కి సంబంధించి గతంలో విభేదాలు ఎదుర్కొని అనేక మంది రోడ్లు ఎక్కినటువంటి ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించినటువంటి అంశం కూడా ఏదైతే రద్దయిందో తిరిగి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థికంగా ఆమోద ముద్ర వేసిన తర్వాత గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రస్తుతం అప్లికేషన్ కొనసాగుతున్నాయి. కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, పాత వారు దరఖాస్తు అక్కర్లేదు. కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటగా ఇప్పటికంటే ఎగ్జామ్ ఫీజు కట్టాలి. దరఖాస్తు అందరూ చేసుకోవాలి, కానీ ఎగ్జామ్ ఫీజు కట్టాల్సి మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు మాత్రమే. గతంలో ఆల్రెడీ ఎప్పుడైతే రద్దయిన ఎగ్జామ్స్ ఉన్నాయో అప్పుడు అప్లై చేసుకుంటే 3 లక్షల సుమారుగా 3 లక్షల జనాభా ఏదైతే అప్లై చేస్తున్నారో అందరూ కూడా తిరిగి అప్లై చేసుకోవాలి, కానీ ఫీజు మాత్రం కట్టాల్సిన అవసరం లేదు. ఇక